హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ ఫ్యాషన్. గోకరకాయ బొమ్మిడి చేపలు ఈ కాంబినేషన్ ట్రై చేశారా అండి? సూపర్ ఉంటుంది. మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, అద్దరుతుంది. చేయటం కూడా చాలా సింపుల్ అండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా గోకరకాయలని నార తీసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బొమ్మిడి చేపల్ని నీట్గా క్లీన్ చేసుకొని అవి కూడా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, 2 టమాటోలు యూస్ చేస్తాం. ఇలా అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపల్ని వాష్ చేసి ఇందులో వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చితో పాటు ఈ ఎండు బొమ్మిడి చేపలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. బొమ్మిడి చేపలు ఆయిల్లో కొంచెము కలర్ చేంజ్ అయినప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, మనం ముందుగా చించి పెట్టుకున్న గోరుచిక్కుడు, అదే అండి గోకరకాయను కూడా వాష్ చేసి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. గోకరకాయలకు సరిపడేంత సాల్ట్ను కూడా వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించి ఆ తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఫ్రెష్ కరివేపాకును వేసి మూత పెట్టాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోలను వేసి మిక్స్ చేసి అందులో కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి మరొక 2-3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి టమాటోలు కొద్దిగా మెత్తపడ్డాక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క్లిప్ మిస్ అయ్యిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గోకరకాయలు ఉడకడానికి సరిపడే టీ గ్లాస్ వాటర్ వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందాక సాల్ట్ వేసాం కదండి స్టార్టింగ్లో, మరొకసారి చెక్ చేసుకొని కొంచెం తగ్గినట్టు అనిపిస్తే సరిపడేంత ఇంకొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గోకరకాయతో పాటు బొమ్మిడి చేపలు కూడా మంచిగా మగ్గుతాయండి. సూపర్ ఉంటుంది టేస్ట్. కాయలు ఉడికేంత వరకు అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉడికించుకొని కొత్తిమీర చల్లి స్టవ్ ఆర్పేసుకోవాలి. స్టవ్ ఆర్పేసి కడాయి దించి ఇలా డిష్ అవుట్ చేసుకొని జొన్న రొట్టె, ఓట్స్ రొట్టె, పుల్కా ఇలా ఈ 3 ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గోకరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు వెయిట్ లాస్లో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. గోకరకాయ బొమ్మిడి చేపల కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. అద్దరుతుందండి ఈ కాంబినేషన్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా రెడీ అవుతుంది. ట్రై చేసి చూడండి. ట్రై చేశాక నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో. కనుక ఈ వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎస్ఎన్ ఫ్యాషన్.